హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌వైజెడ్ బ్రెయిన్. సో మనం చెప్పుకున్నాం ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కామర్స్ క్వశ్చన్ పేపరు. సో ఈ కామర్స్ చాలా అంటే చాలా డిఫికల్ట్ ఆర్ట్స్ వాళ్ళకి, ఎందుకంటే క్యాల్కులేషన్ పార్ట్ ఎక్కువైతే ఉంటుంది. సో మీరు కాబట్టి సప్లిమెంటరీ వాళ్ళు అయితే కనుక ఏం చేస్తారంటే మార్చిలో జరిగినటువంటి ఆ కామర్స్ పేపర్ని ఈ పేపర్ని ఒక్కసారి క్విక్ రివిజన్ కింద అయితే బాగా చూసుకోండి. సో మ్యాక్సిమం అయితే కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో నుంచి. ఇక్కడ చూడండి, సెక్షన్ ఏలో మీకు పేపర్ మొత్తం వచ్చేసి మీకు కంప్లీట్గా 100 మార్కులు అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి సెక్షన్ ఏలో యూ హ్యావ్ టు రైట్ 2 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 మార్క్స్. సో దీంట్లో నుంచి మీరు రేపు ఎగ్జామ్లో ఒకటి పక్కా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ క్వశ్చన్స్ ఒకసారి చూడండి, నిన్న పెట్టినటువంటి ఎకనామిక్స్ ఎగ్జామ్లో మనం పెట్టాం ఒక పేపర్, ఎన్ని వచ్చాయో కమెంట్ చేయండి, తెలుసుకుంటాను నేను. అండ్ సెక్షన్ బి చూడండి. సో యూ హ్యావ్ టు రైట్ ఎనీ 4 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 మార్క్స్ అనమాట. సో మీకైతే ఈ క్వశ్చన్స్ నుంచి మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డోంట్ లీవ్ దిస్ ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ వన్. అండ్ ఇవన్నీ అయితే బాగా చూసుకోండి. అండ్ రిపీటెడ్గా ఉండి మ్యాక్సిమం మీకు రేపు సప్లీ ఎగ్జామ్స్లో వచ్చేసి పేపర్ లిబరల్గా ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ మ్యాక్సిమం వాళ్ళు మార్చ్లో పేపర్ని అండ్ ప్రీవియస్ పేపర్స్ అయితే మ్యాక్సిమం కవర్ చేస్తారు, అందులో నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సప్లిమెంటరీ అంటేనే కాస్త మార్చ్తో పోలిస్తే సప్లిమెంటరీ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ సెక్షన్ సి చూడండి, answer any 5 of the following questions in not exceeding 5 lines each. So you have to write any 5 questions, so each question carry 2 marks. ఇవైతే పక్కా చూసుకోండి. సెక్షన్ డి చూడండి. సెక్షన్ డిలో క్యాలిక్యులేషన్ పార్ట్ అయితే ఇచ్చారు. సో 1 into 20 = 20 మార్క్స్. సో మీరు ఏం చేయాలంటే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ అయితే రాయాల్సి ఉంటుంది. సో దీంట్లో ఈ క్యాలిక్యులేషన్, ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరైతే క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. అది చూసుకోండి, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అండ్ సెక్షన్ ఈలో ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో 1 into 10 = 10 మార్క్స్. సో మీరు దీంట్లో ఒకటి అయితే రాయాల్సి ఉంటుంది. సో మీకు ఆల్రెడీ ఇది చాలా అంటే చాలా డిఫికల్ట్ ఎకనామిక్ కామర్సే, కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. సో పక్కగా అయితే చూసుకోండి, క్యాలిక్యులేషన్ పార్ట్ని మిస్ చేసుకోవద్దు. దీంట్లో అయితే మీకు చాయిస్ అయితే ఉంటుంది. అండ్ సెక్షన్ ఎఫ్లో చూడండి, యూ హ్యావ్ టు రైట్ ఎనీ 2 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 మార్క్స్, 2 × 5 = 10. సో ఇవన్నీ అయితే పక్కా చూసుకోండి. సో దీంట్లో నుంచి మ్యాక్సిమం అయితే వస్తాయి. కొద్దిగా వీడియోని అయితే హోల్డ్ చేసి చూసుకోండి, లెంత్ ఎక్కువైపోతుంది మళ్ళీ. అండ్ ఈ క్వశ్చన్స్ మ్యాక్సిమం అయితే మీరు రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకు అన్నీ కాకపోయినా కొన్ని అయితే పక్కగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సెక్షన్ జీ చూడండి, యూ హ్యావ్ టు రైట్ ఎనీ 5 క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. ఇవి జనరల్ క్వశ్చన్స్ అనమాట. బుక్ కీపింగ్ అండ్ బిజినెస్ ఎంట్రీ, కాన్సెప్ట్ ఆఫ్ అకౌంటింగ్, జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ మీరు చూసుకోవాలంటే క్రెడిట్ నోటు అండ్ కాంట్రా ఎంట్రీ ఇవన్నీ అయితే చూసుకోండి. దీంట్లో నుంచి మీరు పక్కా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రివైజ్ ఆల్ వన్స్. అండ్ ఆ క్యాల్కులేషన్ పార్ట్ ఏదో ఉంటుందో అది కొద్దిగా డిఫికల్టే, బట్ మీరు ప్రాక్టీస్ చేయాలి తప్పదుగా. దానికి మించి షార్ట్కట్ అయితే ఏం లేదు. సో ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. సో మీకు మ్యాక్సిమం 35 మార్కులు అంటే అప్ టు యూ కెన్ మేక్ ఇట్ టార్గెట్ ఫర్ 50% అనమాట. సో ఈ పేపర్ చూసాక మీరు ఎంత పర్సెంటేజ్ అని మీరు చేయగలుగుతున్నారు కూడా కమెంట్ చేయండి. అలాగే ఫోకస్ ఆన్ యువర్ ప్రీవియస్ పేపర్ అండ్ దిస్ పేపర్. సో డెఫినెట్లీ యూ విల్ గెట్ ఫ్యూ క్వశ్చన్స్ ఫ్రమ్ మార్చ్ అండ్ దిస్ పేపర్ యూ విల్ గెట్ ఫర్ supplementary exam. And don't forget to subscribe our channel and do like and comment, share with someone who need this one. And thank you so much for watching my video.